హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సెసివెల్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు మైండ్ స్పేస్ అనే ఒక కంపెనీ ఐపీఓ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, మనం రీసెంట్ గా రొసారీ బయోటెక్ ఐపీఓ చూసాం కదా, అది బాగా సక్సెస్ అయింది. అప్రాక్సిమేట్లీ 56% ప్రాఫిట్ గెయిన్స్ తో అనేది రిలీజ్ అయింది అనమాట. సో ఇది ఇప్పుడు ప్రెసెంట్ మైండ్ స్పేస్ అనే ఒక కంపెనీ ఐపీఓలో రూపంలో వస్తుంది అనమాట. సో ఈ మైండ్ స్పేస్ కంపెనీ యొక్క బేసిక్ బిజినెస్ మోడల్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ ఈ ఐపీఓలో వాళ్ళ యొక్క టెంటేటివ్ డేట్స్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రైస్ బ్యాండ్ ఏంటి, అలాగే ఏ విధంగా మనం అప్లై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో చెప్తాను కదా, మైండ్ స్పేస్ అనే ఒక కంపెనీ అనేది ఐపీఓ ద్వారా మనకి స్టాక్ మార్కెట్ లోకి వస్తుంది అనమాట. ఈ మైండ్ స్పేస్ అనేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటారు. సో ఈ కంపెనీ అనేది ఐపీఓ రూపంలో మనకు వస్తుంది అనమాట స్టాక్ మార్కెట్ లో. వీటి యొక్క బేసిక్ డీటెయిల్స్ అంటే ఈ మైండ్ స్పేస్ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి, అలాగే వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి, రెవెన్యూస్ ఏ విధంగా ఉన్నాయి, పాస్ట్ డేటా చూద్దాము. అలాగే ఈ ఐపీఓకి ఏ విధంగా అప్లై చేయాలి, వాళ్ళ యొక్క టెంటేటివ్ డేట్స్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రైస్ బ్యాండ్ ఏంటి, ఎన్ని షేర్స్ తో స్టాక్ మార్కెట్ లోకి వస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ అనే ఒక కంపెనీ ఐపీఓ ద్వారా మనకి వస్తుంది అనమాట. సో ఈ ఏ డేట్స్ లో వస్తుంది, అలాగే ఈ బిజినెస్ మోడల్ ఏంటి ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైండ్ స్పేస్ అనేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఫ్రెండ్స్. ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటారు. సో ఈ కంపెనీ అనేది మనకి జూలై 27 నుంచి జూలై 29 లోపల మనకి వీళ్ళు ఐపీఓ ద్వారా వస్తుంది అనమాట. అంటే జూలై 27 నుంచి 29 లోపల మనం ఐపీఓలో అనేది పార్టిసిపేట్ అనేది చేయొచ్చు అనమాట. సో చెప్పాను కదా, ఇది రైట్ అనమాట. రైట్ అంటే REIT అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటారు ఫ్రెండ్స్. ఇది సెకండ్ కంపెనీ అనమాట స్టాక్ మార్కెట్ లోకి రావడం. ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి ఎంబసీ ఆఫీస్ పార్క్ అనే ఒక కంపెనీ అనేది రైట్ ద్వారా రైట్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఆ పేరుతో మనకి స్టాక్ మార్కెట్ లోకి వచ్చింది అనమాట. వాళ్ళు అప్రాక్సిమేట్లీ మార్చ్ 2019లో వచ్చింది. సో ఇది సెకండ్ కంపెనీ ఫ్రెండ్స్ మైండ్ స్పేస్ అనేది. సో వీళ్ళు ఎంత ఇష్యూ చేస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు చూద్దాము. అంతకంటే ముందు వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. వీళ్ళ యొక్క కంపెనీ ప్రొఫైల్ చూసినట్టయితే కనుక మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ రైట్ విచ్ ఈస్ అన్ ఇర్రివోకబుల్ ట్రస్ట్ రిజిస్టర్డ్ విత్ సెబీతో అనేది రిజిస్టర్ అయింది ఫ్రెండ్స్. రిజిస్టర్ అయిన తర్వాత ఏదైనా కంపెనీ ఐపీఓ రూపంలో స్టాక్ మార్కెట్ లోకి రావాలంటే ఖచ్చితంగా సెబీతో రిజిస్టర్ అవ్వాలి. సో ఇది అప్రాక్సిమేట్లీ క్వాలిటీ ఆఫీస్ మేనేజ్మెంట్ మొత్తం ఉంది ఫ్రెండ్స్. వీళ్ళు అప్రాక్సిమేట్లీ వీళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కదా, 295 lakh square feet వీళ్ళ యొక్క ఆఫీస్ ఉందన్నమాట. అంటే వీళ్ళు ఏవైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో అప్రాక్సిమేట్లీ 295 lakh square feet అనేది వీళ్ళు సెబీకి చూపించారన్నమాట. మా దగ్గర ఇంత ల్యాండ్ ఉంది, దీని మీద మేము రియల్ ఎస్టేట్ అనేది చేస్తున్నామని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చూపించారు ఫ్రెండ్స్. అరౌండ్ ముంబై, పూణే, చెన్నై, హైదరాబాద్ పెద్ద మేజర్ సిటీస్ లో కూడా వీళ్ళ ల్యాండ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే రియల్ ఎస్టేట్ ఏదైతే చేస్తున్నారో ఆ ల్యాండ్స్ అనేవి ఉన్నాయి. విచ్ కంప్రైజెస్ ఆఫ్ 230 lakhs square feet ఆఫ్ కంప్లీటెడ్ ఏరియా. టోటల్ కంప్లీటెడ్ ఏరియా వీళ్ళు చూపించింది ఏంటంటే 230 lakhs. అవుట్ ఆఫ్ 295 లో 230 lakhs అనేది వీళ్ళు కంప్లీట్ ఏరియా చూపించారు. రిమైనింగ్ 28 lakh square feet వచ్చేసరికి అండర్ కన్స్ట్రక్షన్ ఏరియాగా చూపించారు. ఇంకో 36 lakh square feet ఏరియా వచ్చేసరికి ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏరియా కింద చూపించారు ఫ్రెండ్స్. మార్చ్ 31, 2020 కల్లా వీళ్ళు ఈ 295 lakhs square feet లో 230 lakhs ఏమో టోటల్ గా కంప్లీట్ అయిన ఏరియా చూపించారు. 28 lakhs ఏమో అండర్ కన్స్ట్రక్షన్ లో చూపించారు. ఇంకో 36 lakh square feet ఏరియా వచ్చేసరికి వీళ్ళు ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం హోల్డ్ చేస్తున్నాము ఆ ఏరియా అని చూపించారు అన్నమాట. సో వీళ్ళ యొక్క మేనేజ్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదంతా నేను ఆల్రెడీ చదివాను అనమాట. సో వీళ్ళ యొక్క మేనేజ్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంది. ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేసే ముందు అసలు 10 things ఏవో ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ కంపెనీ అనేది అప్రాక్సిమేట్లీ ఈ ఐపీఓ రూపంలో రావడం వల్ల అప్రాక్సిమేట్లీ 4,500 crores అనేది రైజ్ అనేది చేస్తుంది అనమాట. ఆ కంపెనీ కోసం ఫండ్ అనేది రైజ్ చేస్తుంది. ఏదైనా కంపెనీ ఐపీఓ రూపంలో స్టాక్ మార్కెట్లోకి వస్తే ఏదైతే మనం షేర్స్ కొంటామో ఆ అమౌంట్ మొత్తం కూడా వీళ్ళకి వెళ్తుంది కదా. సో ఆ ఎంత అమౌంట్ అనేది వీళ్ళకి వెళ్తుందంటే అప్రాక్సిమేట్లీ 4,500 crores రైజ్ చేయడానికి వీళ్ళు ఐపీఓ రూపంలో వాళ్ళ కంపెనీని షేర్స్ రూపంలో స్టాక్ మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. సో దీంట్లో అరౌండ్ ఫస్ట్ ఇష్యూ వచ్చేసరికి 1,000 crores చూపిస్తున్నారు. అలాగే ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసరికి 3,500 crores అనేది చూపిస్తున్నారు అనమాట. అలాగే ఆల్రెడీ కొంత పెద్ద ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ అనేది చేశారు ఫ్రెండ్స్.
ఇప్పుడు దాకా రైజ్ అయిన ఫండ్స్ చూసినట్టయితే దిస్ కంపెనీ ఆల్రెడీ రైజ్డ్ 1518 క్రోర్స్ ఫ్రమ్ యాంకర్ ఇన్వెస్టర్స్. అంటే ఎవరైతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారో మన ఐపీఓ రిలీజ్ కాకముందు వీళ్ళని యాంకర్ ఇన్వెస్టర్స్ అంటారు. కొత్త పెద్ద ఇన్వెస్టర్స్ నుంచి అమౌంట్ అనేది ముందే కలెక్ట్ చేస్తారు. వాళ్ళకి షేర్స్ అనేవి ఇచ్చేసి అరౌండ్ 275 రూపీస్ చెప్పిన షేర్స్ రూపీస్ పర్ యూనిట్, అంటే పర్ షేర్ చెప్పిన 1518 క్రోర్స్ రైజ్ అనేది చేశారు ఫ్రెండ్స్ యాంకర్ ఇన్వెస్టర్స్ తో ముందుగానే. అరౌండ్ చూసుకున్నట్టయితే ఇన్ని షేర్స్ అనేవి వాళ్ళకి ఇచ్చారనమాట. పర్ షేర్ వాల్యూ వచ్చేసరికి, అంటే పర్ యూనిట్ వాల్యూ వచ్చేసరికి 275 రూపీస్ చెప్పిన. సో దాంట్లో పార్టిసిపేట్ చేసిన వచ్చేసరికి క్యాపిటల్ ఇన్కమ్ బిల్డర్, కోహెన్ అండ్ స్టీర్స్, ఫిడెలిటీ, నొమురా, హెచ్ఎస్బిసి, గ్లోబల్, సింగపూర్ గవర్నమెంట్, అలాగే ఇంకొంతమంది ఉన్నారన్నమాట. వీళ్ళందరూ కూడా ఈ కంపెనీలో షేర్స్ అనేది 275 రూపీస్ చెప్పిన కొనుక్కొని టోటల్ అమౌంట్ ఇప్పుడు దాకా రేస్ చేసింది వచ్చేసరికి 1518 క్రోర్స్ అనేది ఆల్రెడీ రేస్ చేశారన్నమాట ఐపీఓ రాకముందు. ఇలా ముందు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వాళ్ళని యాంకర్ ఇన్వెస్టర్స్ అంటారన్నమాట, అంటే మెయిన్ ఇన్వెస్టర్స్ అంటారు. మనం చూద్దాం ఫ్రెండ్స్, మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ అనేది ఎవరి బిజినెస్, అసలు ఎవరు దీని ఓనర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసినట్టయితే కే రహేజా గ్రూప్, అలాగే బ్లాక్ స్టోన్ వాళ్ళది ఫ్రెండ్స్ ఈ కంపెనీ అనేది. సో వీళ్ళు అరౌండ్ చెప్పాను కదా టోటల్ 4500 క్రోర్స్ రైజ్ చేద్దాం అనుకున్నారు. దాంట్లో అప్రాక్సిమేట్లీ ఇందాక చూసాం కదా 1856 క్రోర్స్ అనేది యాంకర్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి, అలాగే ఇంకొంత 4.9 క్రోర్స్ అనేది స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి రైజ్ చేశారు ఫ్రెండ్స్. టోటల్ గా ఇప్పుడు దాకా 4500 క్రోర్స్ లో 2643 క్రోర్స్ అనేది ఆల్రెడీ స్ట్రాటజిక్ అలాగే యాంకర్ ఇన్వెస్టర్స్ నుంచి రైజ్ చేశారు ఫ్రెండ్స్. టోటల్ గా చూసుకున్నట్టయితే కనుక ఇది 4500 క్రోర్స్ లో ఇది 58.74% ఆల్రెడీ ఇచ్చేసారనమాట, అంటే ఆల్రెడీ రైజ్ చేశారు వాళ్ళ యొక్క షేర్ యూనిట్స్ అనేది సెల్ చేసేసి. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయంటే అరౌండ్ 42% ఉందో దాన్ని ఐపీఓ ద్వారా రీటైల్ ఇన్వెస్టర్స్ కి రిలీజ్ అనేది చేస్తున్నారన్నమాట. ఇప్పుడు దీని ఒక ప్రైస్ బ్యాండ్ చూద్దాం ఫ్రెండ్స్. ప్రైస్ బ్యాండ్ వచ్చేసరికి 274 రూపీస్ నుంచి 275 రూపీస్ లోపల మనం అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట ఈ ఐపీఓకి. అలాగే ఇప్పుడు మనం వీటి యొక్క డీటెయిల్స్, టెంటేటివ్ డేట్స్, ఎప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు చూద్దాము. ఐపీఓ గురించి ఇప్పుడు చూద్దాము. సో ఈ మైండ్ స్పేస్ రైట్ డీటెయిల్స్ చూసినట్లయితే ఐపీఓ రిలీజ్ వచ్చేసరికి జూలై 27 నుంచి జూలై 29 లోపల ఈ 3 డేస్ 27, 28, 29 ఈ 3 డేస్ లో మనం ఈ ఐపీఓలో పార్టిసిపేట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇష్యూ సైజ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 4500 క్రోర్స్ వర్టికల్ షేర్స్ అని వీళ్ళు ఇష్యూ చేస్తున్నారు అనమాట. సో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసరికి వీళ్ళు 1000 క్రోర్స్ మాత్రమే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. ఆఫర్ ఫర్ సేల్కి వచ్చేసరికి 3500 క్రోర్స్ వర్టికల్ షేర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాగే ఈ ఐపీఓ యొక్క ప్రైస్ వచ్చేసరికి 274 రూపీస్ నుంచి 275 రూపీస్ లోపల మనం అనేది అప్లై అనేది చేయొచ్చు అనమాట. మార్కెట్ లాట్ వచ్చేసరికి, అంటే మనం ఐపీఓ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా లాట్ సైజ్ లో కొనాలి ఫ్రెండ్స్. ఒక లాట్ సైజ్ వచ్చేసరికి 200 షేర్స్, అంటే 200 into 275 రూపీస్ అరౌండ్ మనం పే చేస్తే అప్రాక్సిమేట్లీ 50,000 అరౌండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక లాట్ తీసుకోవాలంటే అరౌండ్ 50,000 దాకా అవుతుంది. సో మినిమం ఆర్డర్ క్వాంటిటీ వచ్చేసరికి 200 షేర్స్. ఇవి లిస్టింగ్ వచ్చేసరికి బోత్ ఎక్స్చేంజెస్, బిఎస్సీ ఎక్స్చేంజ్ లో అలాగే ఎన్ఎస్సీ ఎక్స్చేంజ్ లో రిలీజ్ అనేది చేస్తున్నారు అనమాట. టోటల్ మార్కెట్ క్యాప్ వచ్చేసరికి వీళ్ళకి 23,675 క్రోర్స్ అనేది ఇష్యూ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే నెట్ ఇష్యూ వచ్చేసరికి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చేసరికి 75% ఆఫ్ ద నెట్ ఆఫర్, అంటే టోటల్ అమౌంట్ లో వీళ్ళు 75% అనేది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి ఇస్తున్నారు. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ లైక్ రిటైల్ ఇన్వెస్టర్స్ మనలాంటి వాళ్ళకి 25% అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏదైతే టోటల్ షేర్స్ ఉన్నాయో 25% అనేది రీటైల్ షేర్ హోల్డర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ మైండ్ స్పేస్ టెంటేటివ్ డేట్స్ మళ్ళీ చూసినట్టయితే ఈ ఐపీఓ అనేది ఓపెన్ అయ్యేది జూలై 27 అవుతుంది ఫ్రెండ్స్. క్లోజ్ అయ్యేది జూలై 29 అవుతుంది. అలాగే ఫైనలైజేషన్ ఆఫ్ బేసిస్ ఆఫ్ అలాట్మెంట్, అంటే ఒకవేళ ఈ 3 డేస్ లో మీరు అప్లై చేసినట్టయితే మీకు ఆగస్ట్ 6th మీకు అలాట్మెంట్ అనేది మెయిల్ ద్వారా అలాగే మెసేజ్ ద్వారా మీకు ఫోన్ కి వస్తుంది అనమాట. మీకు అలాట్ అయితే కనుక, ఒకవేళ మీకు అలాట్ కాకపోతే ఆగస్ట్ 7th మీకు ఏదైతే మీ అమౌంట్ అనేది హోల్డ్ పొజిషన్ లో ఉంటుందో ఇది అప్లై చేసినప్పుడు ఆ అమౌంట్ అనేది రీఫండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ఆగస్ట్ 7th మీకు సేమ్ డేనే మీకు మీ డిమాట్ అకౌంట్ లో క్రెడిట్ అయిపోతాయి అనమాట మీకు కనుక అలాట్ అయితే కనుక. అలాగే ఆగస్ట్ 12th వీళ్ళు స్టాక్ మార్కెట్ లోకి ఈ ఐపీఓ ద్వారా లిస్టింగ్ డేట్ అనేది అంటే రిలీజ్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆగస్ట్ 12th నుంచి వీటిని మీరు సెల్ అనేది కానీ లేకపోతే ఫ్రెష్ బయింగ్ కానీ చేసుకోవచ్చు అనమాట. సో లాట్ సైజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసినట్టయితే మినిమం 1 లాట్ మాత్రమే తీసుకోవాలి ఫ్రెండ్స్. 1 లాట్ వచ్చేసరికి 200 షేర్స్ తీసుకోవాలి. అరౌండ్ చెప్పాను కదా 55,000 దాకా రూపీస్ అవుతుంది అనమాట. సో జీరోదాలో మనం ఏ విధంగా అప్లై చేద్దాము అనుకుంటే కనుక మీరు మీ యాప్ అనేది ఓపెన్ చేసి దాంట్లో కన్సోల్లోకి వచ్చి ఫ్రెండ్స్ ఇక్కడ మీ మెన్యూకి వెళ్ళి కన్సోల్ ఉంటుంది. కన్సోల్లోకి వస్తే మీరు ఇక్కడ వస్తారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఐపీఓ అప్కమింగ్ ఐపీఓస్లో ఇప్పుడు ప్రెసెంట్ ఉంది, ఎందుకంటే ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా. జూలై 27 మండే నుంచి రిలీజ్ అవుతుంది. సో రేపటి నుంచి రిలీజ్ అవుతుంది. మైండ్ స్పేస్ రైట్ చూడండి, జూలై 27 నుంచి జూలై 29 లోపల మనం అప్లై అనేది చేసుకోవచ్చు. ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 274 రూపీస్ నుంచి 275 రూపీస్ దగ్గర మనం కొనుక్కోవచ్చు అనమాట. మినిమం క్వాంటిటీ వచ్చేసరికి 200
షేర్స్ కంపల్సరీ తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఈ ఐపీఓలో పార్టిసిపేట్ అనేది చేయాలంటే. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఈ ఐపీఓ గురించి, ఈ మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ ఐపీఓ గురించి. సో ఈ ఐపీఓలో మీరు పార్టిసిపేట్ చేయాలా వద్దా అనుకుంటే నా పర్సనల్ వ్యూ వచ్చేసరికి ఇంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మార్కెట్ సిచ్యువేషన్ అనేది బాగాలేదు ఫ్రెండ్స్. రొసారీ బయోటెక్ ఐపీఓ రిలీజ్ అయినప్పుడు మార్కెట్ చాలా పాజిటివ్ గా ఉందన్నమాట. దాని అంతేకాకుండా ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అన్ని కూడా బాగున్నాయి. దట్స్ వై అది మనకి మంచి లిస్టింగ్ గెయిన్స్ అనేవి ఇచ్చింది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ 56 to 58% లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా సేమ్ డేనే 74% దాకా పెరిగిందనమాట. సో అందువల్ల వచ్చింది ఫ్రెండ్స్. లేదు ఈ ఐపీఓ రిలీజ్ అయ్యి అంటే ఆగస్ట్ 12th మనకి లిస్టింగ్ అవుతుంది కదా, ఆ ఆగస్ట్ 12th మార్కెట్ కనుక కొంచెం నెగిటివ్ గా ఉన్నట్టయితే, ఈ ఐపీఓ రిలీజ్ అయిన రోజు కనుక మార్కెట్ నెగిటివ్ ఉన్నట్టయితే లిస్టింగ్ గెయిన్స్ అనేవి ఉండకుండా స్టాక్ ప్రైస్ అనేది కిందకు ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో మన మార్కెట్ అనేది చాలా వాలిటిలిటీగా ఉంది కదా. సో మీరు కనుక అప్లై చేద్దాము అనుకుంటే కనుక ఒక లాట్ అనేది అప్లై అనేది చేయొచ్చు అనమాట. ప్రాబ్లం ఏం లేదు. మీకు హ్యూజ్ క్యాపిటల్ ఉండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs 20 lakhs క్యాపిటల్ ఉండి మీరు ఈ 55,000 పెట్టి ట్రై చేద్దాము, లిస్టింగ్ గెయిన్స్ వస్తే తీసుకుందాము అని అనుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నా పర్సనల్ వ్యూ, నేను మాత్రం ఈ ఐపీఓకి అనేది అప్లై చేయట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎస్బీఐ కార్డ్స్కి అప్లై చేశాను. నేను ఇప్పుడు దాకా హోల్డ్ చేయాల్సి వచ్చింది, బట్ అది మంచి కంపెనీ, నేను ఫ్యూచర్ లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేస్తున్నాను. బట్ రొసారీ బయోటెక్ కి అప్లై చేశాను, నాకు వచ్చింది అనమాట 1 lot. అలాగే ఈ ఐపీఓకి నేను అప్లై చేస్తున్నాను అంటే ఈ ఐపీఓకి నేను అప్లై అనేది చేయట్లేదు ఫ్రెండ్స్. సో మీకు అయితే ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయొచ్చు. కంపెనీ వైజ్ ఇది చాలా బాగుందన్నమాట. వాళ్ళ యొక్క ఫండమెంటల్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళ యొక్క రెవెన్యూస్ అలాగే ప్రాఫిట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా బాగున్నాయి అనమాట కంపెనీ వైజ్. బట్ నేను రియల్ ఎస్టేట్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి నేను అయితే ఇంట్రెస్ట్ లేనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐపీఓలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఒకవేళ అది లోగా కనుక ఓపెన్ అయినట్టయితే, అంటే లిస్టింగ్ గెయిన్స్ ఇవ్వకుండా లోగా ఓపెన్ అయినట్టయితే మనం హోల్డ్ అనేది చేయాలి కదా, ఫర్ సెర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం పీరియడ్ కి మనం హోల్డ్ చేయాలి కదా. సో నేను రియల్ ఎస్టేట్ కంపెనీస్ మీద అంత ట్రస్ట్ నాకు లేదు ఫ్రెండ్స్. సో అందువల్ల నేను ఈ ఐపీఓకి అనేది అప్లై అనేది చేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే మీరు కంపల్సరీ అనేది అప్లై చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 1 lot 55,000 మీ క్యాపిటల్ కొంచెం హ్యూజ్ గా ఉన్నట్టయితే ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. లిస్టింగ్ గెయిన్స్ వస్తే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ మైండ్ స్పేస్ ఐపీఓ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.